ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది పరాభవ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వీడియోలో కన్యా రాశి గోచార ఫలాలు పరాభవ సంవత్సరం ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశిలో జన్మించిన వారు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు టో, పా, పీ, పు, షా, నా, ఠా, పే, పో అనే అక్షరాలతో ప్రారంభించాయి. వీరంతా ఈ కన్యా రాశి కిందికి వస్తారు. ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు మనం చేసే పాపుణ్యాలకు సంబంధించినవి. ఇవి భౌతికమైన ధనానికి సంబంధించినవి కావు. కాబట్టి ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉందంటే మనం ఈ సంవత్సరం పుణ్యం తక్కువ చేశాము, పాపం ఎక్కువ చేశామని అర్థం అన్నమాట. కాబట్టి గ్రహాల పరిస్థితి అనుకూలంగానే మనం చేసే పాపపుణ్యాలు ఉంటాయి. కాబట్టి ఈ పాపాన్ని తగ్గించుకోవాలంటే, పుణ్యాన్ని పెంచుకోవాలంటే దానధర్మాలు చేయాలి. ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు. తక్కువగా మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. ఇతరుల చాడీలు చెప్పడం కానీ, ఇతరుల గురించి ఆడిపోసుకోవడం వంటి పనులు చేయకూడదు. అప్పుడే మనం ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు మనకు సరితూగుతాయి. పుణ్యఫలం పెంచుకుంటే అనవసరమైన ఖర్చులు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇక గోచార ఫలాలు ఒక 20% మాత్రమే పనిచేస్తాయి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే తర్వాతనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గోచారంలో ఇప్పుడు చెప్పే ఫలితాల వల్ల చాలా ఇబ్బంది ఉందంటే, ఆ గ్రహాల దశలు వచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క ఫలితాలు మీపై ప్రభావం చూపుతాయి. ఆ దశలో ప్రభావం లేకపోయినా, ఆ గ్రహాలు మీ జాతకంలో బలంగా ఉండి ఆ దశలు రాకపోతే మీకు ఎలాంటి ప్రభావం గోచార ఫలితాల వల్ల జరగదు. కాబట్టి గోచార ఫలాలు అనేవి స్థూలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ముందుగా గోచార ఫలాలు తెలుసుకున్నా కూడా మీ జాతకాలను పరిశీలించుకున్న తర్వాతే ఏదైనా మీరు చేసుకునే మేజర్ నిర్ణయాలు, డిసిషన్స్ ఆధారపడి ఉంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11. ఈ ఆదాయ వ్యయాలు ఈ రాశి వారి సమానంగా ఉండడం, ఈ రాశి వారికి ఆదాయము తక్కువగా ఉండే వ్యయం ఎక్కువగా ఉండడం చేత ఈ సంవత్సరం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం అనిపిస్తుంది. సంపాదించింది అంతా ఖర్చు అవుతుంది కాబట్టి. కానీ పుణ్యకార్యాలు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల మీరు అప్పుల బాధ కలగకుండా ఈ సంవత్సరం వచ్చిన ఆదాయాల్లో కొంత మిగులుతుంది. దాన్ని దానం చేయడం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల అప్పులు చేయకుండా గడిపేయవచ్చు. అనగా అనవసరమైన ఖర్చులు రావన్నమాట. దానాలు చేయడం వల్ల లేదా అప్పులు చేసి మీ పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. అంటే మన సంపాదనలో మనం సరైన విధంగా ఖర్చు పెడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉన్న దాంట్లోనే మనం హాయిగా సంతోషంగా బతకవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు విత్తనం నాటితే ఆ చెట్టు మనకు ఎన్ని రకాల ఫలాలు ఇస్తుందో, అలాగే మనం చిన్న దానం చేయడం వల్ల, ఎవరికైనా అవసరం ఉన్న వారికి సహాయం చేయడం వల్ల మనకు ఆ భగవంతుడు కూడా 10 రకాలుగా సహాయం అందిస్తాడు. ఇక రాజ్యభుజము 3, అవమానం 3, ఇవి 2 సమానంగా ఉన్నాయి. ఇక్కడ రాజ్యభుజ అవమానాలు పరిశీలిస్తే సమానంగా ఉండడం వల్ల మీరు మౌనంగా ఉండడం మంచిది. ఎక్కువగా మాట్లాడడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల, సలహాలు ఇవ్వడం వల్ల, అనవసరమైన చర్చలు చేయడం వల్ల మీకు అవమానం కలిగే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి మౌనమే దీనికి సరైన పరిష్కారం. మెడిటేషన్ చేయడం వల్ల మౌనాన్ని ఎలా చేయాలో మీకు అనుభవంలోకి వస్తుంది. అవసరం ఉన్నంత వరకే మాట్లాడండి. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోండి. వివాదాస్పద చర్చల్లో పాల్గొనకండి. ఇక గురువు ఉగాది నుండి 1 జూన్ 2026 వరకు 10వ స్థానమైన సాధారణ శుభుడు అయినందువలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి. మీరు ఉన్న ఉద్యోగం మారుకుంటే మాత్రం వచ్చే ఉద్యోగం రాకుండా పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని ఎలాగోలాగో సహనంతో చేసుకోండి, ఓపికతో. గురువు 2 జూన్ నుంచి 30 జూన్ వరకు, 30 అక్టోబర్ వరకు, తిరిగి 25 జనవరి నుంచి 27 నుండి సంవత్సరాంతం అంటే ఉగాది చివరి వరకు 11వ స్థానంలో గురువు కర్కాటకంలో సంచారం ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అవకాశం ఉంటుంది. లాభస్థానంలో శుభుడైనందువల్ల అన్ని రకాల విజయం సాధిస్తారు. గురుబలం
లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం అన్ని రకాల శుభకార్యాలు మీరు చేసుకుంటారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మికత ఎలా ఉంటుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. విదేశీయానానికి వెళ్ళాలనుకుంటే సంతానం కొన్ని సత్ఫలితాలు పొంది విదేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఈ రకంగా అన్ని రకాల పనులు మీకు ఈ సంవత్సరం చేసుకునే అవకాశం ఈ 30 ఉంటుంది. తర్వాత 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు 12వ స్థానంలో అశుభుడైనందువల్ల రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధనం ఖర్చు పెట్టడం అంటే వీరు ఇంట్లో ఇల్లు కట్టుకోవడమో, లేకుంటే ఇంటి సంతానానికి వివాహం చేయడమో, లేదా ఉన్నత విద్యకై విదేశాలకు పంపడం లాంటి వాటి మీద ఖర్చు పెట్టడం అన్నమాట. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది 12వ స్థానంలో గురువు ఉన్న సమయంలో. ఇక శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు 7వ స్థానంలో సప్తమంలో శుభుడైనందున విదేశీయాన ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, భయాందోళనలు, ఆకస్మిక ధననష్టం ఉంటాయి. ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటే మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇక రాహువు ఉగాది నుండి 5/12/2026 వరకు 6వ స్థానంలో శుభుడైనందున మీకు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులకు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్యాలు ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ఇక రాహు 6 డిసెంబర్ నుంచి సంవత్సరాంతం వరకు 5వ స్థానమైన సాధారణ శుభుడైనందువల్ల పిల్లల వల్ల పంచమ స్థానం అవుతుంది. కాబట్టి పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొని అధికారులు ఉంటుంది. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేయగలుగుతారు. రాహు పంచమ స్థానంలో ఉంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమైనా మండిగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది మీకు. కానీ సంతాన విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు ఉంటుంది. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఇక కేతువు ఉగాది నుండి 5 డిసెంబర్ వరకు 12వ స్థానంలో శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. అశుభుడు కావడం వల్ల ఆకస్మికమైన ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య బాధలు తొలగడం, డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో దైవదర్శనం చేసుకుని స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ముఖ్యంగా 12వ స్థానంలో కేతు ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు, హాస్పిటల్లో అడ్మిట్ కావడం లాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వహించడం వచ్చింది. గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కేతు 6/12 నుండి సంవత్సరాంతం వరకు 11వ స్థానంలో శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తువులు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు. కన్యారాశి వారికి మొత్తం మీద ఈ మిశ్రమ గ్రహస్థితి వల్ల చతుర్థ సప్తమాధిపతి గురువు 11వ స్థానంలో ఏకాదశంలో శని 7వ ఇంట ఉంటుంది. ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీలో ఎన్ని రకాల సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగుతుంది. అకారణంగా మాటలు పడట, రావాల్సిన బాకీలు రాకుండా, ఆదాయానికి అంతరాయము, లోపల ధైర్యం ఏర్పడము, బంధువర్గంలో కలతలు, అశాంతి, మనస్సుకు హెచ్చరికలు లేకుండా ఉండడం, అంధత్వము, గుప్త శత్రు బాధలు, సొంత పనులు కంటే పైవారి పనులు శ్రద్ధ లేని అనుమానాలతో మనస్సులో ఉండటము, మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారి శత్రువులుగా మారడము, పుణ్యక్షేత్ర సంచారము, గృహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, ఔషధ సేవలు ఉంటాయి అవకాశం ఉన్నాయి. చోరభయం కూడా ఉంటుంది. సాంఘికంగా అపనిందలు, గౌరవాలు, మార్పులు ఏదో రూపంలో ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి మౌనంగా ఉండడం మంచిది. ఏదో రూపంగా ధనం చేతికి అందించి అనేక రకాలుగా సొమ్ము హారతి కర్పుల్లో ఖర్చు అయిపోతుంది. శుభకార్యాల మీద కానీ వేరే రకమైన ఖర్చు, శారీరక మానసిక బాధలు ఉంటాయి. ఆందోళన హెచ్చుతూ ఉంటాయి. రావు వల్ల కొన్ని విషయాలు ధైర్యంగా ముందుకు పోతారు. కానీ మీ ధైర్య సాహసాలే మళ్ళీ సమస్యల నుండి రక్షిస్తాయి. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట పట్టింపులు విడిపోయేంత వరకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ సప్తమ శని వల్ల కానీ చివరకు పరిష్కరించుకుంటారు. లాభంలో ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి టెంపరీ వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది. కొందరు ఉద్యోగాలు మారే అవకాశం ఉంటుంది. గురువు 11, 10 స్థానాల్లో
సంచారం చేసే సమయంలో రాజకీయ నాయకులకు బాగుంటుంది. అన్ని రకాల గుర్తింపు లభిస్తుంది. ప్రజానుకూల కార్యక్రమం కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎన్నికలైన పోటీ చేస్తే గెలుస్తారు. ధనవ్యయం మాత్రం అధికంగా అవుతుంది. ఇక ముఖ్యంగా కన్యారాశి వారు చేయాల్సిన ఆరాధన ఏంటంటే గణపతి ఆరాధన, అర్ధరాష్ట్ర స్తోత్రం పారాయణ చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా ప్రతిరోజు గణపతికి దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో. దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి, విఘ్నాలు తొలగుతాయి. శుభమస్తు.